హాయ్ గైస్, ఫస్ట్ టైం డబుల్ డెక్కర్ ఏసీ ట్రైన్లో ట్రావెల్ చేశా. జస్ట్ మిస్, చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయ్యేది. ట్రైన్ గురించి అండ్ యాక్సిడెంట్ గురించి తెలుసుకోవడానికి వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఏసీ గాలి బయటికి తప్పించుకోకుండా ఎలా దిగ్బంధనం చేశారో చూడండి. ఎవరైనా డోర్ ఓపెన్ చేసి మర్చిపోతే ఆటోమేటిక్గా అది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది, ఏసీ గాలి బయటికి వచ్చేయకుండా. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో. చలికాలంలో అది కూడా ఏసీ బోగిలో ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడేంటి? ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోదాం, వచ్చేయండి. జనాలు ఎవరు కొట్టుకోకుండా సీట్లకు నంబర్లు కూడా ఉన్నాయి. అలిసిపోయి వచ్చిన వాళ్ళకి స్టార్టింగ్ సీట్ అంట, మధ్యలో కూర్చోవాలనుకున్న వాళ్ళకి మధ్యలో సీటు, విండో తీయడం రాని వాళ్ళకి విండో సీటు. పైసా ఫేక్ తమాషా దేక్ అన్నట్టుంది ఇక్కడ కూడా. ఏసీ డబ్బులు ఎక్కువ కట్టారు కదా, వాళ్ళకు ఒక స్పీకర్ బాక్స్, లోకో పైలట్ ఏమైనా మాట్లాడితే వాళ్ళకి వినిపించడానికి. ఫైర్ యాక్సిడెంట్ అయితే సెన్సర్ కూడా ఉంది, మళ్ళీ షవర్ కూడా ఉంది. స్నానం చేయడం కాదు, ఫైర్ యాక్సిడెంట్ అయితే వాటర్ వస్తాయి దానిలోంచి. అండర్ గ్రౌండ్లో ట్రావెల్ చేస్తున్నట్టుంది వ్యూ ఇక్కడ నుంచి చూస్తుంటే. చూసారు కదా ఏసీ బోగి డబుల్ డెక్కర్ ఎలా ఉందో. ఇది ఏసీ బోగినే, కానీ సమ్మర్లో జనాలతో జనరల్ ఇక్కడ దానికన్నా దారిలో ఉంది. అసలు ఏసీ పని చేస్తున్నా లేవో కూడా తెలీదు. ఏదో అక్కడక్కడ గాలి వస్తున్నట్టుంది, కిటికీలు కూడా అయిపోతుంది ఏసీ కదా. చాలా వేడిగా ఉంది. సో కొంచెం డోర్ దగ్గర వచ్చా, ఇక్కడ కొంచెం చల్లగా ఉంది చెప్పాలంటే. డోర్ ఓపెన్ చేస్తే నాకు తెలిసి ఇక్కడ ఫుల్ ఇదే ఏసీ అయిపోతుందేమో. ఇక్కడ మొత్తం కరెంట్ బోర్ స్విచ్లు ఉన్నాయి, దీన్ని ఏం గెలక్కండి ఏసీ కోసం, ఓకేనా? ఆహా, డోర్ ఓపెన్ అయింది దానంటే కదే. చూసారా సమ్మర్ కాలేస్తున్నా. ఇక్కడే బెస్ట్ ఉంది నిజంగా చెప్పాలంటే. లోపల మాత్రం చాలా ఉడుకు, జనాలు ఎలా కూర్చుంటున్నారో మహాశాంతిగా అసలు అర్థం కావట్లే. లోపల ఉడికిపోతుంటున్నారు, బయట మాత్రం సల్లసల్లగా ఉంది, లోపల మాత్రం బాయిల్ అయిపోతుంటారు 100 డిగ్రీల్లో. ఇక్కడ బెస్ట్ ఉంది, కొంచెం జాగ్రత్త ఇక్కడ నుంచితే బెస్ట్. చెప్పేదమ్మా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఏసీ బోగి బాగుందా? చల్లగా ఉందా, వేడిగా ఉందా? చల్లగా ఉందా? మరి చెమటలేంటి? వేడొస్తుంది కానీ చల్లగా ఉందంట మా పెద్దమ్మకి అయితే. చెప్పక్క ఎలా ఉంది ఏసీ బోగి? ఫ్లైట్ ఎక్కినంత ఆనందంగా ఉందంట మాకు. ఆల్రెడీ 3-4 సార్లు ఎక్కేసింది ఫ్లైట్, కానీ మళ్ళీ ఆనందంగా ఉందంట ఫ్లైట్ ఎక్కినట్టు. చెప్పేది నాన్న ఎలా ఉంది ఏసీ ఎక్స్పీరియన్స్? ఏసీ ట్రైన్ డబల్ డెక్కర్ ఫస్ట్ టైం చూసారా? జనరల్ ఎక్కినట్టుంది కదా. జనాలు లేరు కానీ ఏసీ అది వేడి మాత్రం ఫుల్. ఆ డోర్ దగ్గరే చల్లగా ఉంది చెప్పాలంటే. ఏసీ కట్టేశారు, కరెంటు బిల్ ఎక్కువ అవుతుందని, ఛార్జీలు పెంచారు కదా. సో ఏసీ ఆఫ్. మా కెమెరామెన్ అలసిపోయాడు. చెత్త కెమెరామెన్ ఎలా ఉంది ఏసీ ఎక్స్పీరియన్స్? గట్టిగా చెప్పాలి. జనరల్ బోగి లాగా ఉందంట, చల్లగా ఉందా? ఫుల్ వేడి. చూసారు కదా ఫస్ట్ టైం ఏసీ ఎక్కితే ఇట్లుంది. మోసం చేశారు మమ్మల్ని ఐఆర్సిటీసీ వాళ్ళు. ఏసీ అని చెప్పి జనరల్ బోగి ఎక్కిచ్చేసారు. జనరల్ ఎక్కినా చాలా మనశ్శాంతికి వెళ్ళిపోయామేమో. ఇప్పుడు అర్థమైంది ఇది ఎందుకు ఏసీ బోగి. ఐస్ క్రీమ్ అమ్మారు కదా, ఈ ఐస్ క్రీమ్ తిన్నాక అప్పుడు కొంచెం చల్లగా ఉంది, అయితే వేడే. అదే ఆంటీని అడగండి కావాలంటే. ఆంటీ ఇందాక నుంచి నవ్వుతున్నది వేడి వచ్చిందని చెప్తుంటే. ఎట్లుంది ఆంటీ, చల్లగుందా? వరిపిండి రొట్టి ఇచ్చారు ఆంటీ మనకి తినమని. ఇందాక నుంచి వీడు వాగుతూనే ఉన్నాడు, నోరు మూసుకుని తినరా అని ఇచ్చింది ఆంటీ నాకు. బాగుంది హైదరాబాద్. తిరుపతి.
గూడూరులో ఎక్కాం. అమ్మో ఇదేంటి ఎక్కగా ఏసీ బోగి ఎక్కితే ట్రైన్లోంచి పొగలు వస్తున్నాయి, మరీ ఎక్కువ వస్తున్నాయి పొగలు, బయట అంతా పొగ అయిపోయింది. స్మోక్ అలారం కూడా యాక్టివేట్ అయిపోయింది, అందుకే ట్రైన్ ఆపేసారు. దేవుడి పైనే భారం వేసాం. పొగ ఎక్కువ ఈ బోగిలోంచి వస్తుంది, ఏంటో చూద్దాం రండి. ఓహో బయట నుంచి వస్తుంది ఆ పొగ. ఓకే, ట్రైన్కి అయితే ఏం యాక్సిడెంట్ అవ్వలేదు, బయట ఇక్కడ ఎవరో చెత్త అంటించేసారు. సో అదేమంటారు, పొగ లోపలికి రావడం వల్ల అలారం యాక్టివేట్ అయిపోయి లోకో పైలట్ ట్రైన్ ఆపేసారు. రాముడికి ఉడత సాయం లాగా ఈ అన్న బాటిల్లో వాటర్ బట్టి ఏదో కొంచెమైనా ఆరుపుదామని చూస్తున్నారు. గ్రేట్ ఎఫర్ట్స్ కదా. నా చూసుకో డోర్ పడిపోతుంది. ట్రైన్ నుంచి మేడం దిగి ఏదో కెమికల్ జల్లుతున్నారు మంట ఎక్కువ వ్యాపించకుండా. వీళ్ళు ఎమర్జెన్సీ స్టాఫ్ అనుకుంటా, ఒక బోగిలో 3-4 ఉన్నారు. ఈ ఒక్కరు వచ్చి ఒకటి ఏదో లిక్విడ్ చల్లుతున్నారు దీని మీద మొత్తం. సో అది కొంచెం కంట్రోల్ అయింది మంట అయితే. ఫైనల్లీ జాగ్రత్తగానే వచ్చేసాం. అక్కడ ఇందాక ఫైర్ యాక్సిడెంట్, అది బయట గడ్డి అంటుకుంది, ఎవరు అంటించేశారు. సో మొత్తం ఇట్లా అంటుకుపోయింది లైన్గా. సో డ్రైవర్ లోకో పైలట్ ఆపితే ట్రైన్లో ఉన్న హెల్పర్స్ వాళ్ళు వచ్చి కొంచెం ఏదో లిక్విడ్ అది వేసారు. అది ఒకవేళ పట్టాల మీదకి వచ్చి ఉంటే ట్రైన్కి అంటుకునేది కనుక పెద్ద యాక్సిడెంట్. సో అక్కడ ఎవరైనా వచ్చి మరీ తర్వాత ఇంకా ఆరిపోతారేమో తెలీదు. మేమైతే సేఫ్గానే వచ్చేసాం తిరుపతి. ఓకే బాయ్.